భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధ నౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర సామాగ్రి, రేషన్ను ఎప్పటికప్పుడు అందించే అత్యాధునిక 5 భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ ఇప్పుడు FSS నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిగా స్వదేశీ డిజైన్ పరికరాలతో 19,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తాజాగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL లో 5వ చివరి ఫ్లీట్ సపోర్ట్ షిప్ స్టీల్ కటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ 5వ నౌక నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ఇండియన్ నేవీ యుద్ధ నౌకల నిర్మాణ నియంత్రణాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు, షిప్ యార్డ్ CMD వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త శిఖరాలను అధిరోహించడమే కాకుండా విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ నౌకలను నిర్మించుకునే సత్తాను చాటి చెబుతోంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి. కొచ్చికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ స్మార్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ SCDS రూపకల్పనతో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో హిందుస్థాన్ షిప్ యార్డ్, L&T సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రాజెక్టులో 2 నౌకలు కట్టుపల్లిలో, మిగిలిన 3 విశాఖపట్నంలో నిర్మితమవుతున్నాయి. కేవలం యుద్ధ అవసరాలకే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి, విదేశాల్లో చిక్కుకున్న పౌరుల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. తమను తాము రక్షించుకోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణి వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు, సమీప శ్రేణి రక్షణ వ్యవస్థలను సైతం ఈ నౌకలు కలిగి ఉంటాయి. వీటిలో అమర్చిన ఇంజన్లు, విద్యుత్ ఉత్పత్తి పరికరాలు అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తాయి. ప్రతి FSS లో ఒక ధ్రువ్ హెలికాప్టర్ నిలిపేందుకు హ్యాంగర్ సదుపాయం ఉంది. మొదటి నౌకను 2027 జూన్లో అప్పగించాలని భావిస్తుండగా ఆ తర్వాత 10 నుంచి 12 నెలలకోసారి ఒక్కో FSS చొప్పున 3 ఏళ్లలో 5 జల ప్రవేశం చేసేలా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు.